ఉండడం ప్రపంచానికి సంక్షేమానికి ఉపయోగపడుతుంది, ప్రపంచానికి శాంతిని అందిస్తుంది. ఎందువల్లంటే ఆత్మవత్సరభూతేషు దేశము, ఒకే జాతి, ఒకే ప్రజ, ఒకే రాజ్యాంగం, రెండు రకాలైనటువంటి చట్టాలు. హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టం, మైనార్టీ ముసుగులో హిందువులకు నిరంతరం ద్రోహం. 75 సంవత్సరాల పోరాటం చేస్తూనే ఉన్నాము. నా వెనక ఉన్నటువంటి రాముడి యొక్క మందిరము మనకి సాక్ష్యం. 498 సంవత్సరాల పోరాటం తర్వాత కుల హిందువుగా మిగిలిపోయిన హిందువు, శక్తులైన హిందువుగా మిగిలిపోయిన హిందువు, భాషా హిందువుగా మిగిలిపోయిన హిందువు, ప్రాంత హిందువుగా దిగిపోండి అంటే ఇక్కడ గాజులు కొడుకుని ఎవరు లేరండి. మేము గౌరవిస్తాం, మీ విషయాన్ని గౌరవిస్తాం. మందుల్లాగా వచ్చి పందుల్లాగా ఇతర మతాలు రోడ్డు మీద వచ్చినప్పుడు ఒక్కడ కనబడరండి. సక్రమైన చైతన్యం మనకు కనపడుతున్నారు. వీళ్ళు అయోధ్యలో తెరసేవ కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెరసేవ అవసరం ఉన్నది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెరసేవ అవసరం ఉంది. ఉద్రేకమైన ప్రసంగాలు చేయడం ఇక్కడ లేవు, ఉద్రేకమైన ప్రసంగాలు చేయడం. మాకు జరిగిన ఇబ్బందులు మేము తలుచుకుంటున్నాం, చైతన్యవంతవుతున్నాం. వస్తాయి కుటుంబంగా కుల మత ఛాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలు లేకుండా అందరూ చైతన్యంగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముత్తైదులు, వితంతులు, పండితులు, పామరులు అందరు ఇదే వస్తాయి కుటుంబం. ఇదే భారతీయత, ఇదే భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన జ్ఞాన భిక్ష. ఈ కార్యక్రమం అయిన తర్వాత సభాస్థల దగ్గర మరొక కొన్ని మంచి విషయాలు తెచ్చుకుందాం. అందరూ కూడా ఏ మార్గాన్ని సూచించారో పోలీసు జై శ్రీరామ్, విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి స్టేజ్ దగ్గర రండి పైకి. వాలంటీర్స్ అని బ్యాడ్జెస్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి స్టేజ్ దగ్గర రండి దయచేసి. రాఘవరాజు గారిని కలవండి. రాఘవరాజు గారు పైకి.